హలో అండి, నా పేరు డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. ఈరోజు మనతో ఉన్నారు మన క్లయింట్ అనమాట. పిల్లల కోసం వచ్చారు. సో మరి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, మరి ఎలా వచ్చారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. చాలా హాస్పిటల్స్ తిరిగాము, ఎక్కడా లేదు. ఇక్కడ గిఫ్ట్ హాస్పిటల్కి ఒకరి ద్వారా చెప్తే వచ్చాము. ఇక్కడ మేడము నాకు టెస్ట్ చేసి ఇలా కంతులు ఉన్నాయి, నీటి పొడుగులు అవి ఉన్నాయని టెస్ట్ చేసి చెప్పారు. సో తిను మన దగ్గరికి వచ్చినప్పుడు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ ఫస్ట్ మనం టెస్ట్ చేసుకున్నాం. హార్మోన్ చాలా హై ఉన్నింది అనమాట. ఎల్హెచ్ తినికి చాలా ఎక్కువ ఉన్నింది, ఏఎంహెచ్ కూడా చాలా హైలో ఉన్నింది. సో పీసీఓ, సివియర్ పీసీఓ కింద అనమాట. అంటే నీటి బుడుగులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో సివియర్ పీసీఓలో చాలామందికి ఎందుకు పిల్లలు పుట్టరంటే ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఈ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అసలు ఎగ్ రాదు. ఒకవేళ ఎగ్ వచ్చినా లోపల ఓన్లీ ప్లెయిన్ వాటర్ లేదా పూర్ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటప్పుడు మనం ఎటువంటి డెసిషన్ తీసుకోవాలా, ఏ విధంగా ప్రెగ్నెంట్ అవ్వాలి వీళ్ళు ఇంత హై హార్మోన్ ఉంటే అని అనుకున్నప్పుడు మనం ఏం చెప్పామో ట్రీట్మెంట్ తిన మాటల్లోనే విందాం. ఏం చెప్పాము మీకు? ఫుల్గా బరువు తగ్గాలని చెప్పారు. చాలా వెయిట్ లాస్ మాత్రం అవ్వాలి. వెయిట్ లాస్ అవుతే మనకు సక్సెస్ఫుల్గా రిజల్ట్ వస్తుందని చెప్పారు. అదే నేను చేశాను, పాజిటివ్ అయింది. సో మనకి చాలామంది మనం అనుకుంటాము పీసీఓ ఉంటే నీటి బుడగలు బెజ్జాలు వేసారని, సో సర్జరీ చేసేసుకోవాలా డ్రిల్లింగ్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తినికి డ్రిల్లింగ్ ఏమీ చెప్పలేదన్నమాట. అంటే నీటి బుడగలు బెజ్జాలు వేసుకోవటం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ ట్రీట్మెంట్. బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే చాలా వరకు వీలైనంత వరకు న్యాచురల్ ట్రై చేయమని చెప్తాం. న్యాచురల్ అంటే వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్స్, అంటే ఎటువంటి అవసరం లేకుండా. దాంట్లో ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అనేది. సో వెయిట్ రిడక్షన్ అనేది చాలా కష్టము, నా వల్ల అవ్వదులే అని అనుకుంటాను. కానీ నా దగ్గర చాలా క్లయింట్స్ ఉన్నారనమాట. ఎంతోమంది జస్ట్ సింపుల్ వెయిట్ రిడక్షన్తో సక్సెస్ఫుల్గా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు. అది సివియర్ పీసీఓ అని. దీని కేసు నిజంగా వెరీ హై ఎల్హెచ్ అనమాట. ఎల్హెచ్ చాలా ఎక్కువ ఉండేది, ఏఎంహెచ్ 13 పాయింట్స్ ఉండేది, పొర గర్భసంచి పొర కూడా చాలా థిన్ ఎండోమెట్రియం ఉండేది. సివియర్ పీసీఓ కేటగిరీ కింద ఉండేది. చక్కగా ఎటువంటి డ్రిల్లింగ్ కానీ ఏమీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వెయిట్ రిడక్షన్ అవ్వమ్మా అని చెప్పాను. సో ప్రశ్న తిని కూడా చాలా చక్కగా మనకి ఆల్మోస్ట్ 8 kgs అది. సో వెయిట్ లాస్ అనేది కూడా మంత్కో కేజీ తగ్గుతారు. దానివల్ల ఎప్పుడు కూడా మీకు సక్సెస్ అవ్వదు. అక్యూట్ వెయిట్ లాస్ ఉండాలి. సో జస్ట్ 1.5 month to 1 month దగ్గర 8 kgs తగ్గారనమాట. 8 kgs తగ్గాక మరి మనం ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్, జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చాము ఎగ్ కోసం. అది ఇవ్వగానే మరి తిని చక్కగా ప్రెగ్నెంట్ అయిపోయింది. ఇప్పుడు పాపకి ఎంత ఏజ్? 1.5 year. సో ఇప్పుడు 1.5 year తిన పాపకి ఏజ్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేయండి అని చెప్తున్నాం మళ్ళీగా. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన వ్యూవర్స్కి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, సో పీసీఓ ఉన్నంత మాత్రాన భయపడద్దండి ఫస్ట్ థింగ్. కానీ బరువు తగ్గటం అన్నది ఎవరికైనా పాసిబుల్. చాలామంది పేషెంట్స్ నేను ఈ కాలంలో చూసిన, నా వల్ల కాదులేండి మేడం, ఇదంతా నాకు అవ్వదులేండి మేడం, నాకు ఐవీఎఫ్ చేసేయండి అని డైరెక్ట్గా అడిగిన పేషెంట్స్ ఉన్నారు నన్ను. నేను బరువు తగ్గను. సో ఎప్పుడు కూడా దేవుని సృష్టి, నేచర్ ప్రాసెస్ అనమాట. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటమే నేను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఎప్పుడు కూడా. నాట్ ఎనీ ఐవీఎఫ్ కానీ ఐయుఐలు కానీ ఉంటాయి. సో ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అట్లాంటి పేషెంట్స్కి తప్పదు, దే నీడ్ ఐవీఎఫ్. ఎగ్ పడిపోతుంటుంది, అట్లాంటి పేషెంట్స్కి తప్పదు ఐవీఎఫ్. స్పర్మ్ పడిపోతుంటుంది, వాళ్ళకి తప్పదు ఐవీఎఫ్. కానీ అన్ని బాగున్న పేషెంట్స్కి అందరూ కూడా బరువు తగ్గట్లేదు మేడం, మేము ఎగ్ క్వాలిటీని పెంచుకోలేము, సో మీరు ఐవీఎఫ్ చేయండి అని అడగద్దండి. బెస్ట్ తగ్గగలుగుతారు. ఇప్పుడు తిని ఏ విధంగా అయితే వెయిట్ రిడక్షన్ అయ్యిందో మీరు కూడా అది తీసుకొని, అసలు నువ్వు అవుతాను వెయిట్ రిడక్షన్ అని అనుకున్నారా మీరు తగ్గితే? సో తిను కూడా ఫస్ట్ నా వల్ల అవుదేమో అనుకున్నాను, కానీ చేశాను అది. సో తిని కూడా ఇదే అనుకున్నారు. మీరు ఎట్లా అనుకుంటారో అందరూ తెలియదు. నాకు చాలా మంది పేషెంట్స్ ఇది అంతా అవ్వని పని, తిని కూడా అలాగే ఇదంతా నా వల్ల కాదు అని. కానీ తిని ఎప్పుడైతే ట్రై చేసి చూద్దామని ట్రై చేసిందో సక్సెస్ఫుల్గా అయ్యింది. సో సక్సెస్ఫుల్గానే వెయిట్ రిడక్షన్ కాదు, ప్రెగ్నెంట్ కూడా అయింది చక్కగా. ఇప్పుడు 1.5 year బేబీకి. సో మీరు కూడా చక్కగా ఎప్పుడైతే వెయిట్ రిడక్షన్ అవుతారో ఎటువంటి ఐవీఎఫ్లు ఐయుఐలు అవసరం లేకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా వరకు రెట్టింపు అవుతుంది. ఎవరికి పీసీఓ కండిషన్స్, ఇది అందరికీ పనిచేది. ఎవరికి తగ్గితే పనిచేస్తుంది, ఎవరికి పనిచేది అనేది కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఈ తినకి చక్కగా వెయిట్ రిడక్షన్ అవటం వల్ల అయింది. సో మనం నేర్చుకోవాలనుకున్నది ఈ టాపిక్లో ఇది. థ్యాంక్ యూ.